ఫార్మా కంపెనీ పంచాయతీతోని మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు అన్న తిరుపతి రెడ్డి సార్కే కాదు సీఎం సారు సొంత అల్లుడికి కూడా సంబంధం ఉన్నదట. అగో మొన్నటిదాకా ఫార్మా కంపెనీ పెట్టొద్దని పంచాయతీ అవుతుంటే ఇప్పుడు సీఎం సార్ అల్లుని ముచ్చట బయటకు వచ్చుడు ఏంది, ఈ ముచ్చట ఎవరన్నారే అంటారా మీరే ఈనుండ్రి. అయ్యా క్రిషాంకు గారు ఇక చెప్పుండ్రి. కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను తీసుకొని మ్యాక్స్బియన్ ఫార్మాకి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అవు ఆ ముచ్చట అందరికీ ఎరుకున్నదే, మరి ముఖ్యమంత్రి అల్లునికి ఏం సంబంధం ఉన్నదో ఆ ముచ్చట చెప్పుర్రి సారు. అయితే ఈ మ్యాక్స్బియన్ ఫార్మా గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారి అల్లుడున్నారో వారికి ఇందులో 16 లక్షల షేర్లు ఉన్నాయి. ఇన్నరా ఇప్పటికే సీఎం రేవంతాల సారు అల్లుడి మీద అనేక తీర్ల కేసులు నడుస్తున్నాయట. ఫార్మా కంపెనీ పేరుతోనే ప్రాడ్ల మీద ప్రాడ్లు చేసి సెంట్రల్ సర్కారులున్న ఈడీలనే విచారణ జరుగుతుంటే ఇప్పుడు కావాలని మలి ముఖ్యమంత్రి రేవంతాల సారు కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కొలాయించాలని ప్లాన్తోనే అడవి బిడ్డల భూములు గుంజుకొనే ప్లాన్ చేస్తుండట. అయ్యా సీఎం గారు, మరి కారు పార్టీ లీడర్ క్రిషాంక్ సార్ చెప్తున్నది నిజమేనా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ప్రజల మీ పచార పలసన చేసేందుకు ప్లాన్ చేస్తురా? ఆ ఫార్మా కంపెనీ గురించి మీరే మీ పాతివ్రత్యాన్ని పరీక్షించుకోరి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.